వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి అనేది హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన రోజు. శ్రీ మహావిష్ణువును పూజిస్తూ ఉత్తర ద్వార దర్శనం పొందే రోజు. ఈ రోజున ఉపవాసం ఉంటే మోక్షం లభిస్తుందని, 3 కోట్ల ఏకాదశుల పుణ్యం దక్కుతుందని నమ్మకం. అందుకే దీనికి ముక్కోటి, 3 కోట్లు అనే పేరు వచ్చింది. ఈ ఏకాదశిని ధనుర్మాసంలో సౌరమానం ప్రకారం జరుపుకుంటారు. ఇది సాధారణంగా డిసెంబర్ చివరి లేదా జనవరి ప్రారంభంలో వస్తుంది. 2025లో ఇది డిసెంబర్ 30న రానుంది. ముక్కోటి ఏకాదశి ప్రాముఖ్యత విశేషాలు. పేరు వెనుక కథ. ఈ రోజున 3 కోట్ల దేవతలు వైకుంఠానికి వచ్చి శ్రీ మహావిష్ణువును పూజించారని, అందుకే దీనికి ముక్కోటి ఏకాదశి అని పేరు వచ్చిందని శాస్త్ర వచనం చెబుతోంది. మోక్షదాయకం. ఈ రోజున ఉపవాసం ఉండి విష్ణువును పూజిస్తే గత జన్మల పాపాలు తొలగిపోయి మరణానంతరం వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని నమ్మకం. ఉత్తర ద్వార దర్శనం. ఈ రోజున శ్రీ మహావిష్ణువు వైకుంఠం నుండి భూలోకానికి దిగివచ్చి ఉత్తర ద్వారం గుండా భక్తులకు దర్శనమిస్తారని, అందుకే దీనిని ఉత్తర ద్వార దర్శనం అంటారు. ఉపవాస ప్రాముఖ్యత. ఈ రోజున చేసే ఉపవాసం సంవత్సరంలోని ఇతర 23 ఏకాదశుల ఉపవాసాలతో సమానమైన పుణ్యాన్ని ఇస్తుందని పురాణాలు చెబుతాయి. ఎప్పుడు జరుపుకుంటారు? 2025 తేదీ 2025లో డిసెంబర్ 30న ఈ పర్వదినం రానుంది. కొన్ని పంచాంగాల ప్రకారం డిసెంబర్ 30. తిథి ప్రారంభం డిసెంబర్ 30 మంగళవారం మధ్యాహ్నం. ఆచరణ. ఉపవాసం. విష్ణువును, లక్ష్మీదేవిని షోడశోపచారాలతో పూజించి ఉపవాసం ఉండాలి. నియమాలు. ఈ రోజున దీక్షతో ఉపవాసం, పూజలు చేయడం ద్వారా విష్ణువు అనుగ్రహం పొందవచ్చు. తెలుగు వారి ప్రత్యేకత. తెలుగువారు సాధారణంగా చాంద్రమానాన్ని అనుసరించిన ముక్కోటి ఏకాదశిని సౌరమానం ప్రకారం జరుపుకుంటారు. ఇది తెలుగువారి పండుగల్లో ఒక విశేషం.